యామన్ నారాయణ గౌడ్, మాది రాజమండ్రి రూరల్ కొంతమూరు. నేను తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి. ఇటీవల కాలంలో మా కందుల దుర్గేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు నాకు గౌడ కార్పొరేషన్లో డైరెక్టర్గా వేయించడం జరిగింది. ఈరోజు చైర్మన్ గారు ప్రమాణ స్వీకారానికి ఇక్కడ బెంచ్ సర్కిల్లోని లారీ ఓనర్స్ అసోసియేషన్ బిల్డింగ్ దగ్గరికి రావడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది, గత ప్రభుత్వంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారు అన్నదానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఈరోజు రాష్ట్రానికి వెన్నెముకలాంటి రైతులు తమ పంట పండించుకుని ఆ ధాన్యాన్ని రైస్ మిల్లర్లకి అమ్మిన వెంటనే మన్నాడే వాళ్ళ ధాన్యం తాలూకు డబ్బులు అకౌంట్లో పడిపోవడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఈ ధాన్యం అమ్మిన డబ్బులు పడాలంటే నెల నుంచి 3 నెలల సమయం తీసుకుండేది. ఈ మధ్యకాలంలో ఆ రైతు తన కూతురికి కానీ కొడుకుకి కానీ ఎవరికైనా ఒక శుభకార్యం చేయాలి, ఏదైనా పెళ్లి కానీ ఏదైనా పెట్టుకుంటే డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉండేది. ఇప్పుడు కాలం మారింది. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తక్షణమే ఈరోజు రైస్ మిల్లర్కి ధాన్యం వెళ్తే మన్నాడే మన అకౌంట్లో డబ్బులు పడే విధానం వచ్చింది. ఇది ఒక శుభ సూచకం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న అద్భుతమైన నిర్ణయం ఇది. ఎందుకంటే రైతుకు శోభ పెట్టకూడదు, రైతును అన్ని విధాలా ఆదుకోవాలి అని కూటమి ప్రభుత్వం మొదటి నుంచి చెప్తుంది. అందులో భాగంగానే ఈరోజు రైతులను ఆదుకోవడం జరుగుతుంది. మీరు గత ప్రభుత్వంలో చూశారు రైతు ఏ విధంగా దెబ్బతినేశాడు, రైతు ఏ విధంగా కుదేలైపోయాడు, పంట నష్టం ఎప్పుడైనా ఇచ్చారా? వీళ్ళు వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో రైతులు. ఈవేళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతును ఆదుకునే దిశగా తాత్కాలికంగా కాకుండా దీర్ఘకాల ప్రయోజనాలు పొందే విధంగా రైతు భవిష్యత్తులో కూడా ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక రాజధాని లేని రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని తయారు చేయడం జరిగింది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు తన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి భూములన్నిటినీ జేసీబీలు ప్రొక్లైనర్లో పెట్టి తక్షణమే శుభ్రం చేయించి ఈరోజు అందమైన రాజధాని, దేశంలో ఎక్కడా లేని విధంగా అమరావతిని ఒక సుందర రాజధానిగా, ఒక అద్భుతమైన క్యాపిటల్గా తయారు చేస్తాం మనం చూస్తున్నాం. రాబోయే 2 సంవత్సరాల్లో హైదరాబాద్ నుంచి కూడా మన అమరావతికి వలసలు రావడం ఖచ్చితంగా జరుగుతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు కూడా, సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా తీసుకురావడం జరుగుతుంది. భవిష్యత్తులో అమరావతి అంటే దేశంలోనే గర్వించదగ్గ రాజధానిగా మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీర్చిదిద్దుతారని మేము